ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ కేఎఫ్సీ చేసేసుకుందామా? మరి ఇంకెందుకు లేట్, చేసేద్దాం రండి. ఫస్ట్ ఒక ప్లేట్లో కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం అల్లం పేస్ట్ 3 వేసుకొని బాగా కలుపుకొని దీన్ని నీట్గా వాష్ చేసుకునే చికెన్లో వేసి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం మైదా పిండి, కొంచెం కార్న్‌ఫ్లోర్, తర్వాత పెప్పర్ పౌడర్, సాల్ట్, కారం, గరం మసాలా, కొన్ని వాటర్ పోసేసుకొని దీన్ని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న మొత్తాన్ని కూడా మనం 1 or 2 అవర్స్ ఫ్రిడ్జ్లో మ్యారినేషన్కి ఉంచేద్దాం. కోటింగ్ కోసం కొంచెం మైదా పిండి, కొంచెం కార్న్‌ఫ్లోర్, ఉప్పు, కారం, గరం మసాలా ఈ మూడింటిని కూడా కలుపుకుందాం. 2 అవర్స్ తర్వాత చికెన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి 1 by 1 పీస్ ఇలా పిండిలో కోట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ వేసేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత థిక్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవడమే. సైడ్కి సాస్తో పెట్టుకొని తింటే సేమ్ రెస్టారెంట్ స్టైల్ కేఎఫ్సీ రెడీ.